వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.4లోని సమస్యలకి సాధనను కనుగొంటున్నాము. ఇప్పుడు అందులో 8వ సమస్యకి సాధనని చూద్దాం. 18 మీటర్ల పొడవు గల ఒక నిలువు స్తంభం పై కొనకు 24 మీటర్ల పొడవు గల ఒక తీగ కట్టబడినది. తీగ రెండవ చివర మేకు కట్టబడినది. భూమిపై స్తంభము నుండి ఎంత దూరములో ఆ మేకును పాతినా ఆ తీగ బిగుతుగా నుండును అంటుండు. అంటే 18 మీటర్ల పొడవు గల, అంటే ఈ సమాచారానికి ఈ సమస్యకు తగిన ఫిగర్ ని ఈ విధంగా డ్రా చేశాను. 18 మీటర్ల పొడవు గల స్తంభము ఏమనుకున్నాను, ఏబి అనేది స్తంభము, దాని యొక్క పొడవు ఎంత 18 మీటర్లు. అయితే తీగ 24 మీటర్ల పొడవు గల తీగ ఒక చివరనేంది స్తంభం యొక్క పై కొనను కట్టబడింది. మరి రెండవ చివర ఏముంది, స్తంభం తీగ యొక్క రెండవ చివర ఏముంది, మేకు ఉంది. ఆ మేకుని ఏంటి స్తంభము నుంచి కొంత దూరములో మనం ఎక్కడ సి అనే బిందువు వద్ద పాతినము. పాతితే అప్పుడు ఏమైంది, ఆ తీగ బిగుతుగా ఉన్నదని అనుకున్నాం. ఇప్పుడు దాని ఇచ్చిన సమాచారాన్ని ప్లస్ ఇది పటం ద్వారా సమాచారాన్ని రాద్దాం. ఇప్పుడు సమాచారం రాద్దాం. స్తంభము పొడవు పొడవు 18 మీటర్లు. అంటే ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు 18. తీగ పొడవు ఎంత ఇచ్చిండు, తీగ పొడవు 24 మీటర్లు. తీగ ఒక కొన, ఒక చివర, తీగ ఒక చివర ఏమైంది, తీగ ఒక చివర స్తంభం పై కొనకు, స్తంభం పై కొనకు అంటే ఏంటి, కొనకు ఏ వద్ద, అంటే స్తంభం పై కొన ఏంటి, ఏ వద్ద కట్టబడినది. మేకు కట్టబడి ఉన్న రెండవ చివర, మేకు కట్టబడి ఉన్న తీగ రెండవ చివరను, తీగ రెండవ చివరను స్తంభం నుంచి కొంత దూరంలో, చివరను స్తంభం నుంచి కొంత దూరములో, ఇక్కడ సి బిందువు వద్ద, కొంత దూరములో సి బిందువు వద్ద పాతినము అని అనుకోగా అంటే సి బిందువు నాటితే పాతితే ఎలా ఉంటుంది, తీగ అనేది బిగుతుగా ఉంటుందని మనం అనుకుంటున్నాం. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు తీగ పొడవు 24 మీటర్లు. మరి త్రిభుజం ఏబిసి, త్రిభుజం ఏబిసి లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఏబి అనేది ఏంటి, స్తంభము. ఈ తీగని ఈ ఒక కొనని, ఒక చివరనేమో పైన, స్తంభం యొక్క పై కొనకి రెండవ కొన, మేకు కట్టబడి ఉన్న రెండవ కొనని స్తంభం నుంచి సి అనే కొంత దూరంలో సి అనే బిందువు వద్ద పాతడం వల్ల ఇప్పుడు ఇది ఏంటి, ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి ఏర్పడినది. అంటే ఇది ఇప్పుడు ఏమన్నా, అందుకే ఏం రాస్తున్నాను, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు. ఇప్పుడు ఇదేంటి, ఏసీ ఏమనుకున్నాము 24 మీటర్లు. అంటే మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ ఎంత ఉంటుంది కోణం, లంబకోణం. అంటే లంబానికి ఎదురుగా ఉన్న భుజం ఏంటి, కారణము. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, భూమిపై స్తంభం నుంచి ఎంత దూరంలో ఆ మేకును పాతిన ఆ తీగ బిగుతుగా నుండును. అంటే మనం కనుక్కోవాల్సింది బీసీ. అంటే మనము భూమి నుంచి, అంటే స్తంభము యొక్క
నుండి కొంత దూరంలో సి అనే బిందువు వద్ద నాటాము, పాతినాము అంటున్నాము. అంటే అప్పుడు ఏంటి, అక్కడ పాతడం వల్ల ఈ తీగ అనేది బిగుతుగా ఉంది. అంటే మనం ఏం కనుక్కోవాలి, బీసీని కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనా, ఏంటి ఇందులో ఏసీ వాల్యూ ఎంత, 24 స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 18 స్తంభం పొడవు బీసీ స్క్వేర్. చూడండి 24 స్క్వేర్ అంటే ఎంత, 576. 18 స్క్వేర్ అంటే ఎంత, 24 స్క్వేర్ అంటే 24 స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 576. 18 స్క్వేర్ అంటే 324 ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎల్హెచ్ఎస్ నేమో ఆర్హెచ్ఎస్ రాస్తున్నా, ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576 ని ఎల్హెచ్ఎస్ కి రాసుకుంటున్నా. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 324 ప్లస్ 324 ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, -324. చూడండి బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 - 4 2 7 - 2 5 5 - 3 252. అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 252 వచ్చింది. మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంది, √252. అంటే ఎంత దూరంలో స్తంభం నుంచి మనం ఎంత దూరంలో నాటితే అది తీగ అనేది బిగుతుగా ఉంటుందంటే √252 మీటర్స్. దీని √252 మీటర్స్ దూరంలో ఆ తీగను రెండవ చివర యొక్క ఉన్న మేకుని ఇక్కడ పాతినట్లయితే ఆ తీగ అనేది బిగుతుగా ఉంటుంది. మరి √252 అంటే ఇంకేమైనా కనుక్కోవచ్చా, దీన్ని ఏమైనా చేయొచ్చా? √252 అంటే √36 × 7 7 42 7 3 20 అంటే 252. అంటే √36 × √7 అంటే 6 × √7 మీటర్స్. అంటే స్తంభము భూమిపై స్తంభం నుండి ఎంత దూరంలో ఆ మేకును పాతిన ఆ తీగ బిగుతుగా నుండంటే 6 × √27 మీటర్స్ దూరంలో ఆ మేకును పాతితే ఆ తీగ అనేది బిగుతుగా ఉండును. ఇప్పుడు 9వ సమస్యని చూద్దాం. ఏంటి, 6 మీటర్లు మరియు 11 మీటర్లు పొడవు గల 2 స్తంభాలు ఒక చదునైన నేలపై ఉన్నాయి. ఆ 2 స్తంభాల అడుగు భాగముల మధ్య దూరము 12 మీటర్లు అయినా ఆ 2 స్తంభాల పై కొనల మధ్య దూరము ఎంత అని. అంటే ఇక్కడ 2 స్తంభాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మొదటి స్తంభం ఏబి అంటే మొదటి స్తంభం యొక్క ఎత్తు ఎంత, 6 మీటర్లు కాబట్టి దీన్ని 6 మీటర్లు అని తీసుకుందాం. ఏబి అని తీసుకున్న మొదటి స్తంభాన్ని. రెండవ స్తంభం ఏంటి, సిడి అంటే 11 మీటర్లు. ఇక్కడి నుంచి సి నుంచి డికి ఎంత, 11 మీటర్లు అయితే ఈ 2 స్తంభాల మధ్య దూరము అంటే ఏంటి, ఈ ఏబి మరియు సిడి అనేది రెండో స్తంభం అనమాట. ఏంటి మధ్య దూరము 12 మీటర్లు. ఇక్కడ కూడా 11 మీటర్లు. అయితే ఏమైంది, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆ 2 స్తంభాల పై కోణల మధ్య దూరం ఎంత. అంటే మొదటి స్తంభం యొక్క పై కోణ ఏ, రెండవ స్తంభం యొక్క పై కోణ డి అనుకున్నట్లయితే ఇప్పుడు వీటి మధ్య దూరము ఏ నుంచి డికి గల దూరము ఏడిని మనము కనుక్కోవాలను. అంటే ఇప్పుడు మనము ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. అంటే ఏమి ఇవ్వబడింది, సాధన మొదటి స్తంభము పొడవు 6 మీటర్లు. అంటే దేని ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్లు. రెండవ స్తంభము పొడవు ఎంత ఇవ్వబడింది, 11 మీటర్లు. రెండవ స్తంభం ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాము, సిడి అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు 11 మీటర్లు.
రెండు స్తంభాల మధ్య దూరం, రెండు స్తంభాల మధ్య దూరం ఎంతనిచ్చిండు? మధ్య దూరము 12 మీటర్లు. మనం ఇక్కడ ఏం చేసినామంటే మొదటి స్తంభం యొక్క పైకొన ఏ నుంచి ఏం చేసిన ఈ బీసీకి మధ్య దూరం ఉంది కదా, దీనికి సమాంతరంగా బీసీకి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది ఏమైంది? డీసీని ఈ వద్ద ఖండించింది. ఓకేనా? అంటే రెండు స్తంభాల మధ్య దూరము 12 మీటర్లు, అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. ఇప్పుడు మొదటి స్తంభం పై కొన ఏం చేసినామో అది రాద్దాం. మొదటి స్తంభం పై కొన ఏ అంటే ఏ నుండి బీసీకి సమాంతరంగా రేఖను తీసుకుంటే రెండవ స్తంభాన్ని ఈ వద్ద ఖండించినది అనుకుందాం. అంటే దీని నుంచి అప్పుడు ఏమవుతుంది? ఏబిసిఈ ఏమవుతుంది? దేర్ఫోర్ ఏబిసి అనేది దీర్ఘచతురస్రం అవుతుంది. ఎందుకు? ఇది సమానము, ఇది సమానము, అంటే ఏబిసి దీర్ఘచతురస్రము. ఏబిసి దీర్ఘచతురస్రం అవుతుంది. అంటే ఇప్పుడు దాని నుంచి ఏఈ ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ 12 మీటర్లు. మనము ఏని కలిపినాం కదా, అంటే కింద ఇక్కడ 12 మీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 12 మీటర్లు. ఇప్పుడు మరి డిఈ ఏమవుతుంది? పటం నుంచి డిఈ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? డిఈ ఈజ్ ఈక్వల్ ఏసీ మైనస్ ఈసీ అని రాయొచ్చుగా. ఇక్కడ నుంచి ఇక్కడ 6 కదా, ఇది 6 అయినప్పుడు అంటే ఇక్కడే రాయొచ్చు కామా, ఇక్కడ పెట్టేసి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఎందుకు? ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది కాబట్టి. ఎందుకు? ఏబిసి అనేది దీర్ఘచతురస్రం కాబట్టి. ఇప్పుడు డిఈ కావాలి. డిఈ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఏసీలో నుంచి ఏసీ కాదు డిసి, డిఈ ఈజ్ ఈక్వల్ డిసి మైనస్ ఈసీ. ఈసీని తీసేద్దాం. డిసి మైనస్ ఈసీ అంటే డిసి వాల్యూ ఎంత? రెండవ స్తంభం యొక్క ఎత్తే కదా, రెండవ స్తంభం యొక్క ఎత్తు 11 నుంచి దీంట్లో మొదటి స్తంభం ఎత్తు అంటే ఈసీ. ఏబి అంటే 6 అంటే ఏంటి? మొదటి స్తంభం ఎత్తు 6 అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్లు. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? ఏడీని కనుక్కోవాలి. అంటే ఏంటి అయినా రెండు స్తంభాల పై కొనల మధ్య దూరము అంటే ఏడీని కనుక్కోవాలను. మనం ఇప్పుడు రెండు స్తంభాల పై కొనల మధ్య దూరము దూరం ఏడి ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇది కదా మనం కనుక్కోవాల్సింది. దానికోసం మనం ఏం చేద్దాం? త్రిభుజము ఏఈడి తీసుకుందాం. లో యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఎందుకు? ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? ఇక్కడ ఎంత? 90 డిగ్రీ ఉంటుంది. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? ఏడి స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం నుంచి దీని నుంచి ఏం రాయొచ్చు? ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్
ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఈడి స్క్వేర్ అని మనం రాయవచ్చు. ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడ రాద్దాం. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏఈ స్క్వేర్, ఏఈ స్క్వేర్ మీన్స్ 12 స్క్వేర్ ప్లస్ ఈడి స్క్వేర్ అంటే ఈడి అంటే ఎంత అనుకున్నాం, ఈడి అంటే 5, ఈ నుంచి ఈకి ఇది ప్లస్ ఇది 11 కదా, 5 మీటర్స్ అంటే 5. ఇది ఏమవుతుంది 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఇది ఏమవుతుంది 169. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169. ఏడి ఈజ్ ఈక్వల్ దీన్ని 13 స్క్వేర్ అనొచ్చు. టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అనుకోండి 13 మీటర్స్. అంటే 2 స్తంభాల పై కొనల మధ్య దూరము. దేర్ఫోర్ ఇది ఏంటిది 2 స్తంభాల పై కోణల మధ్య దూరము. దూరము 13 మీటర్లు. 2 స్తంభాల పై కొనల మధ్య దూరం ఎంత 13 మీటర్లు. ఇప్పుడు 10వ సమస్యని చూద్దాం. ఏంటి సమబాహు త్రిభుజము ఏబిసిలో భుజము బీసీ పై బిందువు డి ఇంకా బీడీ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బీసీ అయిన 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7AB స్క్వేర్ అని చూపండి అని ఇది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి ముందుగా మనము దీనికి సంబంధించిన పటాన్ని డ్రా చేసుకుందాం. ఏంటి ఏబిసి అని సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నాను. బీసీ అనే భుజంపై డి అనే బిందువు తీసుకున్నాను. బీడీ ఈజ్ ఈక్వల్ 1/3 ఆఫ్ బీసీ అయ్యే విధంగా డి అనే బిందువుని బీసీ పై తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ తర్వాత ఏం చేశాను ఏడీని కలిపాను. ఇప్పుడు ఏమవుతుంది మనం 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7AB స్క్వేర్ అని చూపాలి. దానికోసము నేను ఏ అనే శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఒక లంబాన్ని గీసిన ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ అయ్యే విధంగా తీసుకున్నాను. అంటే ఇది ఇక్కడ సమబాహు త్రిభుజములో ఉన్నతి లేదా లంబం అనేది ఏమవుతుంది మధ్యగత రేఖ అవుతుంది. సమబాహు త్రిభుజంలో ఉన్నతి అయినా మధ్యగత రేఖ అయినా రెండు సమానమే. మనము సమస్యను 3వ సమస్య పరిష్కారంలో మనము ఈ నిరూపించడం జరిగింది. మనం లంబాన్ని తీసుకొని ఆ లంబం అనేది ఏంటి బిఈఈసి అని ఈ 2 త్రిభుజాలు కాంగ్రెన్సీ అని సర్వసమానాలు అయితే అని చెప్పేసి ఆ విధంగా బిఈ అనేది మధ్య బిందువు అవుతుందని మనం సమస్య 3లో వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ అని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఈ అనేది ఏమవుతుంది బీసీ భుజానికి మధ్య బిందువు అవుతుంది. ఇప్పుడు ఈ సమాచారం మొత్తాన్ని మనము రాసుకుందాం. ఏంటి త్రిభుజం ఏబిసి అనేది సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజము అంటే దట్ ఈస్ ఏంటి ఏమన్నా ఏబి 3 భుజ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిఏ. బిడి ఇంకేమి ఇచ్చిండు బిడి ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ బీసీ. ఓకేనా. మనం ఏం చేసినాము ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ బీసీ మీదకి ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ అయ్యేటట్లు గీసి బీసీ అయ్యేటట్లు గీసాము. అప్పుడు ఏంటి సమబాహు త్రిభుజములో ఉన్నతియే ఏమవుతుంది మధ్యగత రేఖ అవుతుంది. రాద్దాం సమబాహు త్రిభుజములో ఉన్నతి మధ్యగత రేఖ ఉన్నతి మధ్యగత రేఖలు సమానం అంటే ఒకటే
అంటే ఉన్నతి అయినా మధ్యగత రేఖైనా అదే అనమాట దాని అర్థం. మధ్యగత ఉన్నతి సమబాహు త్రిభుజములో ఉన్నతి మధ్యగత రేఖలు సమానం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏఈ పర్పెండిక్యులర్ బీసీ గీయడం వల్ల ఏమవుతుంది, ఈ అనేది బీసీ భుజానికి మధ్య బిందువు. ఇప్పుడు ఏమని రాయొచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ బిఈ ప్లస్ ఈసీ. అంటే మధ్య బిందువు అంటే ఇక్కడ నుంచి ఇంకేం రాయొచ్చు, బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ కదా, అంతే కదా, ఈసీ. బీసీ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం నెక్స్ట్, బీసీ ఈజ్ ఈక్వల్ బిఈ ప్లస్ ఈసీ అని చెప్పేసి బీసీ ఈజ్ ఈక్వల్ బిఈ ప్లస్ ఈసీ ప్లస్ లో బిఈ రాస్తున్నా. ఏమి రాయొచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 2BE, 2 times of BE, లేదా దీని ఇంప్లస్ బిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ. బి అనేది ఎలా ఉంటుంది, బీసీలో సగము, అది ఓకే. నెక్స్ట్ డిఈ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు చెప్పండి, డిఈ. ఇందులో నుంచి డిఈని ఏమని రాసుకోవచ్చు, ఇప్పుడు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఇప్పుడు నేను డిఈని తీసుకుంటున్నా, బిఈ మైనస్ బీడీ అని తీసుకోవచ్చుగా, బిఈ మైనస్, ఇప్పుడు ఇది రావాలి, డిఈ కావాలి అంటే ఈ మొత్తములో నుంచి ఇందులో నుంచి దీన్ని తీసేస్తే బీడీని తీసేస్తే డిఈ వస్తుంది కదా, అంటే డిఈ ఈజ్ ఈక్వల్ బిఈ మైనస్ బిడి చేద్దాం. మరి బిఈ అంటే ఏంది, మనం బిఈ ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాము ఇంతకుముందుకి, ఇప్పుడే హాఫ్ బీసీ. మరి బీడీ ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, 1/3 బీసీ. ఇది 1/3 బీసీ అని రాసుకుందాం, మొత్తం బీసీలోకి మార్చుకుందాం, 1/3 బీసీ. ఇప్పుడు 2కు 3కి ఎల్సిఎం ఏంది 6, క్రాస్ మల్టిప్లై 3BC మైనస్ 2 ఇంటూ బీసీ 2BC. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, డిఈ ఈజ్ ఈక్వల్ టు 3BC మైనస్ 2BC అంటే BC బై 6, BC బై 6. ఇప్పుడు ఏంటి, త్రిభుజం ఏఈబి, త్రిభుజం ఏఈబిని తీసుకుందాం. త్రిభుజం ఏఈబి లో ఏంటి, ఇక్కడ ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి ఇది ఏమవుతుంది, ఏఈబి అనేది లంబకోణ త్రిభుజం కాబట్టి ఏంటి, ఏబి అనేది ఏమవుతుంది, కర్ణం అవుతుంది. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, బిఈ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని మనం ఏమనుకుందాం, 1 అనుకుందాం. నెక్స్ట్ త్రిభుజం ఏఈడి, ఏఈడిని తీసుకుందాం. ఏఈడి కూడా ఇది కూడా లంబకోణ త్రిభుజమే కాబట్టి ఏమని రాసుకోవచ్చు, ఏడి అనేది కర్ణం అవుతుంది. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. దీన్ని మనం ఏమనుకుందాం 2. చూడండి ఇక్కడ ఏఈ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏఈ స్క్వేర్ ఉంది. మనకు ఆన్సర్లో మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏడి స్క్వేర్ ఏబి స్క్వేర్, ఇవి మొత్తం ఏఈబిలలో ఉన్న వాటిని మనం మొత్తం కూడా ఏడి ఏబిలలోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 1 మైనస్ 2 చేయగా, 1లో నుంచి 2ను 1 మైనస్ 2 చేయగా, అంటే 1లో నుంచి 2 తీసేయగా, అంటే 1 ఇంప్లైస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. నెక్స్ట్ ఏడి స్క్వేర్ ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. అంటే ఏంటి, మైనస్, అంటే మైనస్ చేస్తున్నట్టు ఇది ఏబి స్క్వేర్లో నుంచి ఏడి స్క్వేర్ని తీసేస్తున్నాం. ఇక్కడ కూడా మైనస్ ఏఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది, ఏముంటుంది, ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏముంటుంది, బిఈ స్క్వేర్ మైనస్ డిఈ స్క్వేర్.
ఇక్కడ ఏం మిగిలింది? సింపుల్ గా చూడండి, ఇక్కడే మైనస్ చేయొచ్చు. ఏబీ స్క్వేర్ నుంచి ఏడీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ రాసుకోవాలి. ఏఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, బిఈ స్క్వేర్ మైనస్ డిఈ స్క్వేర్. ఇప్పుడు మనము దీన్ని మనం ఏం చేద్దాం, బిఈ అంటే ఏంటి, డిఈ అంటే మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా. బిఈ వాల్యూ ఎంత వచ్చింది, మొత్తం బీసీలలోకి మార్చుకుందాం. చూడండి, బిఈ ఈజ్ ఈక్వల్ ఆఫ్ బీసీ, బిఈ ప్లేస్ లో ఆఫ్ బీసీ, డిఈ ప్లేస్ లో బీసీ బై 6 అని రాద్దాం. బీసీ బై 6. ఎడమ వైపు ఏముంది, యాజ్ ఇట్ ఈస్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్. తర్వాత బిఈ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ బిఈ ఈజ్ ఈక్వల్ ఆఫ్ బీసీ కదా, అంటే ఇక్కడ ఏమి రాయాలి, ఇక్కడ ఆఫ్ బీసీ హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఆఫ్ ఇంటూ బీసీకి బీసీ బై 2 హోల్ స్క్వేర్ అనమాట. మైనస్ డిఈ అంటే ఏంది, బీసీ బై 6. డిఈ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇది బీసీ బై 6 హోల్ స్క్వేర్. చూడండి ఇది ఏమవుతుంది, బీసీ బై 4 2 స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇదేంటి బీసీ స్క్వేర్ బై 6 స్క్వేర్ అంటే 36. దేని ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ బై 4 మైనస్ బీసీ స్క్వేర్ బై 36. ఇప్పుడు 4, 36 లో ఎల్సిఎం అయింది 36 కదా, కాబట్టి ఇక్కడ దీనికి 9 తో మల్టిప్లై చేసుకుందాం. ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 36 అనేది ఏమవుతుంది ఎల్సిఎం, 36 అనేది కాసాగు అన్నప్పుడు 9 ఇంటూ బీసీ స్క్వేర్ 9 బీసీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ బీసీ స్క్వేర్. ఏం మిగిలింది పైన 8 బీసీ స్క్వేర్ బై 36. చూడండి 4 2 జా 4 9 జా, ఇక్కడ ఏం మిగిలింది 2 బీసీ స్క్వేర్ పోయింది. దీన్ని ఏమని రాసుకుందాం, 2 బీసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 బీసీ స్క్వేర్ బై 9. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 9 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 9 ఇంటూ ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్, ఇక్కడ ఏదైతే మిగిలిందో మళ్ళీ అదే రాసుకుంది. ఇక్కడ బీసీ స్క్వేర్ బై ఏం మిగిలింది 2 బీసీ స్క్వేర్ బై 9 మిగిలింది. అంటే 9 ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసిన ఏం మిగిలింది 2 బీసీ స్క్వేర్. నేను బీసీ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా అంటే, మనకు ఆన్సర్ లో బీసీ అనే పదము లేదు, బీసీ అనేది లేదు కాబట్టి ఏబీ ఉంది కాబట్టి మనకు ముందే మనం ఏం తీసుకున్నాము, ఇది సమబాహు త్రిభుజం కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ ఏబీ అని రాసుకోవచ్చు కదా. అందుకే 2 బీసీ బదులు ఏబీ స్క్వేర్ అని తీసుకుంటున్నా, ఏబీలోకి మార్చుకుంటున్నా. ఇప్పుడు చూడండి 9 తో మల్టిప్లై అయ్యింది బ్రాకెట్ లోపల 9 ఏబీ స్క్వేర్ మైనస్ 9 ఏడీ స్క్వేర్ మైనస్ ఈ 2ab స్క్వేర్ ఇటు తీసుకురండి. ఈ 2ab స్క్వేర్ ఇటు తీసుకొస్తే ఏమైతే మైనస్ అవుతుంది, మైనస్ 2ab స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఉన్న రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఇటు వచ్చేసినాయి 0, ఇక్కడ 0 పెడుతుంది. ఇప్పుడు 9ab స్క్వేర్ నుంచి 2ab స్క్వేర్ పోతే 7ab స్క్వేర్. ఈ మైనస్ 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపించండి, ప్లస్ 9ad స్క్వేర్ అవుతుంది. 9ad స్క్వేర్ చూడండి మనకు కావాల్సింది ఇదే కదా, 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7ab స్క్వేర్ కదా. అంటే ఆర్హెచ్ఎస్ లో ఉన్నదని ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7ab స్క్వేర్. ఇదేగా మనం నిరూపించాల్సింది. ఏం మనము ఇచ్చిన సమస్యకి ఫిగర్ ని డ్రా చేసుకున్నాము. ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ అని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏం చేసినాము, ఇక్కడ ఉన్నతియే సమబాహు త్రిభుజంలో ఉన్నతి అనేది ఏమవుతుంది, మధ్యగత రేఖ. ఉన్నతి మధ్యగత రేఖ రెండు కూడా సమానం, ఒకటే. కాబట్టి ఈ అనేది ఏమవుతుంది, లంబాన్ని గీసుకున్నట్లయితే ఉన్నతిని తీసుకుంటే ఈ అనేది బీసీకి మధ్య బిందువు అవుతుంది అన్నాం. బి ఈజ్ ఈక్వల్ ఈసీ అన్నాం. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ అని బిఈ ఈజ్ ఈక్వల్ హాఫ్ బీసీ రాసుకున్నాము. తర్వాత డిఈని కూడా బీసీలలో చెప్పినాము. ఏమైంది, డి ఈజ్ ఈక్వల్ బిఈ మైనస్ బీడీ అన్నాము. బిఈ అంటే హాఫ్ బీసీ, బీడీ అంటే 1/3 బీసీ. తీసేసి మనకి ఏమైంది, బీసీ బై 6 వచ్చింది. తర్వాత ఒకసారి ఏఈబి అనే త్రిభుజాన్ని తీసుకున్నాం. తర్వాత ఏఈడి అనే త్రిభుజాన్ని తీసేసుకుని సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. సబ్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ వస్తుంది. బిఈని బీసీలలో రాస్తాం, డిఈని కూడా బీసీలలో మనకి వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లాస్ట్ బీసీలలో ఉన్నదాన్ని
బీసీ ఈజ్ ఈక్వల్ ఏబీ కాబట్టి మనకు ఆన్సర్ లో 7ab² ఇక్కడ 9ad² 7ab² ఉంది కాబట్టి బీసీని ఏబీలలో రాసుకున్నాం. ఇదే కదా 9ad² 7ab² అని చూపడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.